హాయ్ అండి. ఈరోజు ఇంకొక కొత్త ఇంటినైతే చూసేద్దాం. ఈ ఇల్లు హయత్ నగర్ కుంట్లూరులోనైతే ఉందండి. హౌస్ ఫర్ సేల్కే ఉంది. ఇల్లు అయితే 150 గజాలు ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి. ఇదైతే లోపలికైతే వెళ్ళి చూద్దాము. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడ ఫ్రంట్ లుక్ అయితే బాగుందండి. ఈ మెయిన్ డోర్ దగ్గర అయితే వాల్కి టైల్స్తోనైతే వర్క్ అయితే ఇచ్చారు. ఈ ఫాల్ సీలింగ్ వర్క్, ఈ టైల్స్ వర్క్ అయితే చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ ఫ్రంట్ లుక్ అయితే ఈ మెయిన్ డోరు డిజైన్ కూడా బాగుందండి. ఇక్కడైతే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండి ఇల్లు అయితే. ఇంటి చుట్టూరు తిరగడానికి కూడా చక్కగా ప్లేస్ అయితే ఉంది. ఈ గ్రానైట్తోనైతే నీట్గా ఉందండి వర్క్ అయితే. ఇక్కడ మనకి బోరు, వాటర్ సంపు ఇవన్నీ అయితే ఉన్నాయి. వాస్తుపరంగా కూడా బాగుంది ఇల్లు అయితే. ఈ ఇల్లు గేటెడ్ కమ్యూనిటీలోనైతే ఉందండి. గేటెడ్ కమ్యూనిటీ అంటే చక్కగా మనకి సేఫ్టీ పరంగా కూడా బాగుంటుంది ఇల్లు అయితే. లోపలికి అయితే వెళ్ళి చూద్దాము. ఇదంతా హాలు కూడా పెద్దగానే ఉందండి. ఈ ఇంటికి రెండు వైపులా డోర్స్ అయితే ఇచ్చారు. మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ సైడ్లో ఉంది. ఇంకొక డోరు నార్త్ సైడ్లో కూడా ఇచ్చారు. వెంటిలేషన్ అయితే బాగుందండి. చక్కగా చల్లగా వస్తుంది గాలి అయితే. ప్రశాంతంగా ఉంది. పీస్ఫుల్ వెదర్ ఇక్కడైతే. ఇదంతా హాలు. ఈ ఇంటికి చక్కగా దగ్గరలోనే మనకి డాంబా రోడ్డు కూడా ఉంది. గేటెడ్ కమ్యూనిటీ కదా, ఇక్కడ ఈ గేటెడ్ కమ్యూనిటీకి చక్కగా బయటనే మనకి డాంబా రోడ్డు కూడా ఉందండి. రోడ్డు పక్కకే ఇదైతే చక్కగా ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. ఇక్కడ పూజ రూమ్ కూడా ఇచ్చారు. ఈ ఓపెన్ కిచెన్ కూడా పెద్దగానే ఉంది. సజ్జా, సెల్ఫ్లు కంఫర్ట్గా ఉందండి కిచెన్ అయితే. ఈ కిచెన్ ఇక్కడ వంట బల్ల మీద వేసిన గ్రానైట్ కూడా నీట్గా ఉంది. ఇలా ఉందండి ఓపెన్ కిచెన్ అయితే. చాలా పెద్దగా ఉంది. ఎక్కువ సామాన్లు అయితే పడతాయి మనకి కిచెన్లో కూడా. ఈ ఇంటి ముందల మనకి 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. ఔటర్ రింగ్ రోడ్డుకి దగ్గరలోనే ఉంటుంది. మనకి ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి ఈ ఇంటికి అయితే. రాబోయే రోజులలో హయత్ నగర్కి మెట్రో కూడా వస్తుంది కాబట్టి రేట్లు అనేవి చాలా ఇంక్రీజ్ అయిపోతున్నాయండి ఇక్కడైతే. ఈ ఏరియా మాత్రం చాలా డెవలప్గా ఉంది. మేము ఇంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ ఏరియాలో తిరిగినప్పుడు అయితే రేట్లు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అప్పుడు మనకి గజం వచ్చి 15,000 ఉంటే ఇప్పుడు గజం వచ్చి మనకి ఇక్కడ 40,000 అయితే ఉందండి. అంతగా ఇంక్రీజ్ అయిపోయాయి 2 ఇయర్స్లోనైతే. ఇంకా మనకి మెట్రో కూడా రాబోతుంది కాబట్టి ఇంకా ఇంక్రీజ్ అయిపోతున్నాయి రేట్లు అనేవి అయితే. ఇదంతా ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా పెద్దగానే ఉందండి. ఇక్కడైతే మార్బుల్తోనైతే వర్క్ అయితే ఉంది. చక్కగా ఫ్లోరింగ్ అయితే. డోర్ డిజైన్ కానీ కలర్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూము. మనకి లో రూఫ్, సెల్ఫ్లు, ఫాల్ సీలింగ్, ఇంకా కలర్స్ ఇవన్నీ బాగున్నాయి. సజ్జా ఇవన్నీ మంచిగా ఇచ్చారండి. ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూము. ఈ ఇల్లు 1,20,00,000 అయితే చెప్పారండి. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను. మీరు వాట్సాప్ మెసేజ్ అన్నా చేయండి, లేకపోతే వాట్సాప్ కాల్ అన్నా చేయండి. కూర్చొని మాట్లాడితే మాత్రం తగ్గించిస్తారు. స్క్రీన్ మీద అయితే నెంబర్ అయితే ఉంది చూడండి. ఇది మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఇలా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఈ బాత్రూము వెస్ట్రన్ బాత్రూము, ఇంకా పెట్టలేదండి కుండీ అయితే. ఈ బాత్రూంలో టైల్స్ కూడా మంచిగా ఉంది డిజైన్ అయితే. ఈ మాస్టర్ బెడ్రూమ్లోనైతే ఇలా కలర్స్ అయితే వేశారు. కలర్ఫుల్గా ఉంది. ఇలా ఉందండి బెడ్రూమ్ అయితే. మన వీడియోస్ అన్నీ చూడండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరైతే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇదైతే మనకి హాల్లో ఇలా ఇంకొక బాత్రూమ్ కూడా ఇచ్చారు. కంబైన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఫైనల్గా ఇల్లు అయితే ఇలా ఉందండి. ఇది గ్రౌండ్ ఫ్లోరు. కంఫర్ట్గా ఉందండి. ఇది మనకి గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి చక్కగా కింద మనం రెంట్కి ఇచ్చేసుకొని పైన అయితే మనం ఉండొచ్చండి. ఎందుకంటే ఇక్కడ చాలామంది రెంట్కి అయితే వచ్చి అడుగుతూ ఉంటారు. తొందరగా ఫుల్ అయిపోతూ ఉంటాయి ఇక్కడ ఇల్లులు అయితే. ఇక్కడ మనకి మెట్ల కింద అయితే వాష్ ఏరియా అయితే ఇచ్చారు. ఇక్కడ బోర్కి సంబంధించిన మీటర్స్ అయితే పెట్టారు. ఇప్పుడైతే పైకి అయితే వెళ్ళి చూద్దాము. ఇక్కడ వెంటిలేషన్కి పెద్ద మిర్రర్తోనైతే ఇలా ఇచ్చారు. ఇది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఇల్లులు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడైతే ఇల్లుల మధ్యలోనే ఉందండి ఇల్లు అయితే. ఈ మెట్ల వర్క్ కూడా బాగుంది చక్కగా.
కంఫర్ట్గా ఉన్నాయి మెట్లు అయితే. ఇంకా మెట్లకి ఇలా డిజైన్ అయితే ఇచ్చారు, గ్రానైట్తోనైతే నీట్గా ఉన్నాయి స్టెప్స్ కూడా. ఇది ఫస్ట్ ఫ్లోరు. ఇక్కడ రైలింగ్ వర్క్ ఇంకా మిర్రర్తోనైతే ఇలా ఇచ్చారు, డిజైన్ అయితే ఇచ్చారు మిర్రర్తోనైతే. ఇక్కడ కూడా ఇంటి చుట్టూరు తిరగడానికైతే ప్లేస్ అయితే ఉంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు. ఇలా ఇది ఈస్ట్ సైడ్ డోర్ అయితే ఉందండి, మెయిన్ డోరు. ఇక్కడ ఫ్రంట్ లుక్ అయితే బాగుంది. ఇక్కడ కూడా వాల్కి టైల్స్తోనైతే డిజైన్ అయితే ఇచ్చారు. వాస్తుపరం కూడా బాగుందండి ఇల్లు అయితే, ఎందుకంటే ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కదా, బాగుంది, చూడగానే నచ్చుతుంది. ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అంటే చాలామంది ఇష్టపడతారు, తొందరగా సేల్ అయిపోతూ ఉంటాయి ఈస్ట్ ఫేసింగ్ అంటే ఇల్లులు. చాలామంది ఇష్టపడేది ఈస్ట్ ఫేసింగేనండి, అందుకే తొందరగా సేల్ అయిపోతూ ఉంటాయి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లులు అయితే. ఇదైతే ఇక్కడ హాలు. ఇక్కడ కూడా మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ వైపు అయితే ఇచ్చారు, నార్త్ సైడ్లో కూడా ఇంకొక డోర్ అయితే పెట్టారు. ఇదంతా ఫాల్ సీలింగ్ వర్క్, కలర్స్ ఇవన్నీ బాగున్నాయి. హాల్ కూడా చాలా పెద్దగా ఉందండి, ఇలా ఉంది. ఇక్కడ మనకి డోర్ పక్కకే పెద్ద విండో అయితే ఇచ్చారు. హాల్ అయితే ఇంత ఉందండి, చాలా బాగుంది. మార్బుల్తో వర్క్ అయితే నీట్గా ఉందండి. ఇక్కడ కూడా ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి పూజ రూమ్కి అయితే డోర్స్ కూడా పెట్టారు. ఈ పూజ రూమ్కి పక్కనే సెల్ఫ్ కూడా ఇచ్చారు. పూజ రూమ్ కూడా బాగుంది. పూజ రూమ్లో కూడా మనకి విండో అయితే ఇచ్చారు. ఇక్కడైతే ఇలా ఉందండి. ఇది కూడా ఓపెన్ కిచెనే. ఓపెన్ కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది, ఎక్కువ సామాన్లు అయితే పడతాయి. ఇక్కడ కూడా మనకి కిచెన్ అయితే ఈ కిచెన్లో కూడా పైన సజ్జ ఇవన్నీ అయితే ఇచ్చారు. కంఫర్ట్గా ఉందండి కిచెన్ కూడా. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ వాట్సాప్ నెంబర్కి మాత్రం మీరు కాల్ అన్నా చేయండి, లేకపోతే మెసేజ్ అన్నా చేయండి. 1,20,20 lakhs అయితే చెప్పారు. 1,20 lakhs అయితే చెప్పారు. మీరు కూర్చొని మాట్లాడితే మాత్రం తగ్గించి అయితే ఇస్తారు. ఇక్కడైతే మనకి ఇలా డోర్ ఓపెన్ చేస్తే మాత్రం ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాష్ ఏరియా అయితే ఇచ్చారు. చక్కగా గ్రిల్స్తోనైతే వర్క్ అయితే చేయించారండి. ఇక్కడంతా మనం బట్టలు ఆరేసుకోవడానికి బాగుంటుంది. ఈ వాష్ ఏరియా అయితే చాలా పెద్దగా అయితే ఉంది, గ్రిల్స్తోనైతే ఇచ్చారు ఇలా. ఈ ఇల్లు 150 గజాలండి. గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు. వాస్తుపరంగా బాగుంది. ఇంకా ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే హయత్ నగర్ గుంటూరులోనైతే ఉందండి ఇల్లు. ఇదంతా ఇక్కడ మనకిక్కడ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఈ బాత్రూము ఇండియన్ కుండీ అయితే ఉందండి. ఇక్కడ టైల్స్ ఇండియన్ కుండీ అంతా నీట్గా ఉంది, బాగుంది. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ఇదైతే ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూము. ఈ బెడ్రూమ్ కూడా పెద్దగానే ఉందండి. ఇక్కడ కూడా మనకి సెల్ఫ్లు, లో రూఫ్ అంతా బాగుంది. ఇక్కడ కూడా పెద్ద విండో అయితే ఇచ్చారు. ఈ ఇల్లు అయితే గేటెడ్ కమ్యూనిటీలోనే ఉందండి. సేఫ్టీ పరంగా అయితే బాగుంటుంది ఇల్లు అయితే. చాలా ఇల్లులు ఉన్నాయి ఇక్కడైతే, ఇల్లుల మధ్యలోనే ఉంది ఇల్లు అయితే. కంఫర్ట్గా ఉందండి. ఈ డిజైన్ కానీ చక్కగా బాగుందండి ఇదంతా వర్క్ అయితే. ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూము. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్దాము. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ కలర్స్, ఫాల్ సీలింగ్ వర్క్, ఈ లైట్లు ఇవన్నీ చక్కగా ఉన్నాయి, కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఈ అటాచ్డ్ బాత్రూంలో కూడా మనకి వెస్ట్రన్ కుండీ అయితే పెట్టారు. ఇక్కడ వెస్ట్రన్ కుండీ అయితే పెట్టలేదండి ఇంకా. ఇక్కడైతే వెస్ట్రన్ కుండీయే వస్తుంది. ఈ వెంటిలేషను, ఈ విండోస్ ఇవన్నీ బాగున్నాయండి చక్కగా. ఈ ఇంటికైతే రెండు వైపులా మనకి డోర్స్ అయితే ఇచ్చారు కాబట్టి వెంటిలేషన్ బాగుంది. ఇంటికైతే విండోస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి, ఇంకా డోర్స్ కూడా రెండు వైపులా ఇచ్చారు కాబట్టి వెంటిలేషన్ అనేది బాగుందండి ఇంటికైతే. ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు.
ఫైనల్గా ఇలా ఉందండి ఇల్లు అయితే మొత్తము. చాలా పెద్దగా అయితే ఉందండి. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఈ ఇల్లు మీకు ఎవరికైనా నచ్చినట్లయితే మనం స్క్రీన్ మీద అయితే నెంబర్ అయితే ఉంది. ఆ నెంబర్కి అయితే వాట్సాప్ కాల్ అన్నా చేయండి, వాట్సాప్ మెసేజ్ అన్నా చేయండి. థ్యాంక్ యూ అండి. ఇంకొక కొత్త వీడియోతోనైతే కలుసుకుందాం. బాయ్ బాయ్ అండి.